2020 నుంచి 23 వరకు 11 కంపెనీలు కొత్తగా ఫామ్ అయినాయి. 11 కంపెనీలు లిక్కర్ ట్రాన్సాక్షన్స్ డిస్టిలరీస్ని మూయించి ఈ కంపెనీలకి హ్యాండ్ ఓవర్ చేసి ఆ కంపెనీల చేత బిజినెస్ చేయించారు. ఆ కంపెనీలు బిఫోర్ 19 లేవు. 11 కంపెనీలు. ఇన్ని పాపాలు మీరు చేసి ఇప్పుడు తగుదనమ్మా అని చెప్పేసేసి ఆయన కాకానికి వద్దనని చూస్తా అంట, ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శిస్తా అంట. నీ వల్ల జైళ్ళకు పోయిన వాళ్ళు ఎవరిని ఒక్కరిని కూడా టచ్ కూడా చేయడంట, వాళ్ళని పరామర్శించడంట. ఎందుకంటే పొరుగు పోద్ది. వాళ్ళని పరామర్శిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు, ఆ కుటుంబ సభ్యులు, ఎవరయ్యా మా వాళ్ళు జైలుకు పోయేదానికి కారణం నువ్వే కదయ్యా, మళ్ళీ మమ్మల్ని పరామర్శించేదానికి వచ్చావని అడగతారనే భయం, ఆ ఒక్క భయం. అందుకని పోవడంలా దేశమంతా తిరుగుతాడు. వల్లభనేని చూసి వస్తాడు, ఆయన అందం గురించి పొగడతాడు. ఇప్పుడు రేపు ఏం మాట్లాడతాడో చూస్తాము. కానీ నీ వల్ల జైల్లో ఉన్న 12 మందిని పరామర్శించవు. 40 మంది ముద్దాయిలుగా మారిపోయినారు, విదేశాలకు పారిపోయినారు. ఎవరు కారణం? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి నీతులు శుద్ధులు చెప్తే మేము వినాల రేపు. అందుకే చెప్తుండా, రేపు వచ్చిపోండి. ఎల్లుండి మీరు ఎవరినైతే చూడ్డానికి వస్తున్నారో వాళ్ళ కథ అంతా బయట పెడతా, సినిమా చూపిస్తా. ఇట్స్ అన్ఫార్చునేట్. నెల్లూరు జిల్లాలో లాస్ట్ 5 years తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు జిల్లా అంటే ఒక గౌరవం. మాజీ ముఖ్యమంత్రులు, మాజీ గవర్నర్లు, ఒక ప్రతిష్టాత్మకమైన జిల్లా, స్వతంత్రం పోరాటాలు చేసిన వాళ్ళు, జైళ్ళకు పోయిన వాళ్ళు, మీరు వచ్చి స్పాయిల్ చేసి పెట్టినారు. నెల్లూరు జిల్లా చరిత్రను తిరగరాశారు, చెడ్డ పేరు తెచ్చారు. మీరు మా జిల్లాకు వస్తున్నారు. గ్యాదరింగ్ చేస్తున్నారు, ఒక 20-25 వేల మందిని గ్యాదర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వస్తారు, అభిమానంతో వస్తారు, మేమేం చేయలేమని చెప్పేసి కాకాని కుమార్ కావచ్చు, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు సార్. ఇప్పుడు కూడా సర్వేపల్లి 15,000 మంది, మిగతా నియోజకవర్గాలు 5-5 వేల మంది టార్గెట్లు ఇచ్చుకుంటున్నారు. అక్కడ ఎస్పీకి పర్మిషన్ పెట్టింది ఈ 10 మంది, 100 మంది అని చెప్పి పెట్టారు. అక్కడ 100 మంది, ఇక్కడ 10 మంది అని మీరు పెట్టిన పర్మిషన్ కోసం పెట్టిన దాంట్లో. కానీ ఎక్స్ఎమ్మెల్యేలకి నియోజకవర్గాల వారీగా టార్గెట్ ఇచ్చారు. మీరే లా అండ్ ఆర్డర్ వైలేట్ చేస్తున్నారు. అక్కడ మళ్ళీ రెచ్చిపోతున్నారు. మైక్ తీసుకొని రప్ప ఆడించమంటున్నారు. మీ మాజీ మంత్రి ఒక ఆయన అక్కడ కూర్చొని నేను రాత్రిలో ఆడించమన్నాను, ఏం పొగులే ఆడించమంటాను అని ఇంకొక ఆయన మాట్లాడతాడు. అసలు ఎక్కడున్నాం మనమోనని. బీహార్ రాష్ట్రం మారిపోయింది. అంతకుముందున్న లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ నుంచి ట్రాక్లో పడింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని తీసుకుపోయి బీహార్ ర్యాంకులు తెచ్చుకుంటున్నారు మీరు. ఓకే, అంతే కదా. ఆయన వల్ల అరెస్ట్ అయిన వాళ్ళని ఒక్కరిని పరామర్శించకుండా మిథున్ రెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, అదే